హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా నిన్న మండే కదా ఫ్రెండ్స్, ఇంకా నిన్న అరౌండ్ 9:30 10 o'clock ఆ టైంలో షూట్ చేస్తున్నాను అనమాట. ఇక చూస్తున్నారు కదా, మైదాపిండితోనైతే ఇక పూరీలు చేశాను. మంచిగా మెత్తగా వచ్చినాయి. చేశాను ఇంతకుముందు కూడా, కాకపోతే ఏంటంటే ఎక్కువ నేను గోధుమ పిండితో చేస్తుంటా అనమాట. మైదాపిండితో చాలా తక్కువ చేస్తాను. కానీ నాకు మైదాపిండి పూరీలే బాగా అనిపిస్తాయి. మంచిగా వైట్ కలర్లో మెత్తగా ఉంటే అదేందో ఆ టేస్ట్ వేరే అనిపిస్తుంది కదా. మామూలుగా హోటల్లో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా చూస్తాను. మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు మనం హోటల్లో తింటాం కదా, టిఫిన్ చేస్తాం కదా ఒక్కొక్కసారి. బాగుంటాయి అన్నమాట. మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా ఆలు కుర్మా ఇంకా చట్నీ వేస్తారు కదా, ఇది బాగుంటుంది. అంటే గోధుమ పిండితో పోలిస్తే నాకు ఇవే బాగా అనిపిస్తాయి నాకైతే. సో మీలో ఎంతమందికి మన గోధుమ పిండి పూరీలు ఇష్టమా, మైదా పిండి పూరీలు ఇష్టమా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అదన్నట్టు ఇక పిల్లలకు కూడా వేసేసాను. తిన్నారు 1.5 ఏమో తిన్నారు ఇంకా మా పిల్లలు అయితే. ఇంకా ఆనియన్ది కుర్మా కూడా వేసాను. అదే శనగపిండి పోసి చేస్తాం కదా, అది చూసారు కదా. ఇక మా ఆయన అయితే తినేసి ఇంకా పప్పుచారు చేసినట్టు అనమాట లంచ్ లంచ్ బాక్స్లోకి. ఇక పప్పుచారు ప్లస్ ఇంకా పూరీలు అయితే తినేసి వెళ్ళాడు మా ఆయన. అంటే అప్పటి మటుకే వేసాను, ఒక 10 ఏమో వేసారనమాట పిల్లలకి మా హస్బెండ్కి. ఇక నేనైతే ఏం చేసుకోలేదు. కొంచెం నేను ఇక అదే మండే కదా, పూజ చేసుకొని తిందామనేసి ఆ పిండి అట్లనే పెట్టాను. ఇంకొక 4-5 అయితే అందులో ఇక అప్పటికే లేట్ అయిపోతుంది కదని ఫటాఫటా వేసేసాను అనమాట. సో ఇంకా 2 మిగిలినాయి. చూసిరు కదా, పూరీలు అయితే బాగా వచ్చాయి. ఇక నాకైతే ఫుల్ ఆకలి అవుతుందండి. అస్సలు ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. ముందే నాకు పూరీలు అది చెప్పాను కదా ఇంతకుముందుకు, ఆ కాంబినేషన్ అంటే మన ఆనియన్ది ఉంటుంది కదా, ఆలు కుర్మా. ఆలు అంటే మేము తినం కదా, అందుకని నేను ఒక ఆనియన్తోనే చేశాను. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి శనగపిండి పోసి చేశానమాట. చాలా ఇష్టం నాకేమో కొద్దిగా ఆకలి అవుతుంది. ఇంకా సరే అనేసి ఫటాఫటా పనులు అయితే వేసేసుకుంటున్నాను. పిల్లలకైతే బొమ్మలు పెట్టినాయి కొద్దిసేపు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, చూసినంతసేపు కొద్దిసేపే చూశారనమాట, మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళని చూసుకుంటూనైతే ఇక్కడ చేస్తున్నానండి. ఇంకా డైలీ ఉండే పనులే కదా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తారు మా పిల్లలని వచ్చేసరికి, వీళ్ళేమో మంచిగా బెలూన్లలో నీళ్ళు పోసుకొని ఇంకెట్లా నోట్లో పెట్టుకొని ఆట ఆడుతారు. నేనేమో నోట్లో పెట్టుకోకురా బెలూన్ అని పీకేస్తున్నా అనమాట. వాడు వింటాడు? అస్సలు వినడు. వాళ్ళు ఊతా ఉంటారు. అదేందో ఏమో ఒకటే బెలూన్లో పిచ్చి ఎక్కువ ఉంటుంది మా పిల్లలకైతే. సో యాక్చువల్లీ ఈ బెలూన్లు ఏంటంటే నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అయితే ఇంట్లో ఉన్నాయన్నమాట బెలూన్స్. మా వాడు డైలీ చూసిండు బెలూన్స్. వాళ్ళకి కనబడకుండా పెట్టాను, ఎప్పుడన్నా ఒకటి ఇట్లా సతాయించినప్పుడు ఇద్దామనేసి. ఇక ఊకుంటారా మనోళ్ళు, అడుగు చూసిండు ఏదో విధంగా చూసి ఇక డైలీ అడుగుతూ ఉండనమాట. 2-3 అడుగుతుండు డైలీ, పడిపోతూ ఉంటే అడుగుతుండ అన్నట్టు. ఇక నేనైతే ఏం చేస్తాను అంటే బెలూన్స్ ఇచ్చినప్పుడు అయితే, అంటే బెలూన్స్ ఏం తెచ్చుకోము, ఇట్లా మామూలుగా బర్త్డే ఉన్నప్పుడే, పిల్లల బర్త్డే ఉన్నప్పుడే కదా బెలూన్స్ తెస్తాం మేమైతే. సో అవి ఉంటే ఎప్పుడన్నా ఒకసారి ఇస్తానన్నమాట. కాకపోతే ఏంటంటే కడిగిస్తానండి నేనైతే, వాటర్లో నీట్గా కడిగిస్తాను. ఇక్కడ చూడండి మా వాడు ఎలా ఊదుతుండో పాపము, కడుపంతా నొయ్యంగా ఊదుతుండు. ఇంకా నన్ను అయితే ఏమి ఉప్పమనలే, సరే అనేసి ఇంకా వదిలేసానమాట. ఇగో నన్ను ఇక కట్టిమంటే కట్టించాను. పెద్ద పెద్ద బెలూన్స్ అనమాట అవి. అయితే ఏంటంటే కడిగిస్తానమాట బెలూన్స్ నేను. అందులో అది కొంచెం మందు వాసన వస్తుంటుంది కదండి, అది కడుపులోకి వెళ్ళిపోతుంది. పిల్లలు ఊరికే నోట్లో పెట్టుకొని ఊదుతూ ఉంటారు కదా అనేసి నాకు పెద్ద టెన్షన్ అన్నట్టు. అందుకనే కొంచెం ఒక్కొక్కసారి అయితే సబ్బు ఇట్లా మామూలుగా సర్ఫ్ నీళ్ళల్లో పెట్టి కడిగిస్తాను మంచిగా మంచిగా నీట్గా కడిగి ఇస్తాను. అప్పుడు ఇక వాళ్ళు నోట్లో పెట్టుకొని ఎంతసేపు ఊదినా సరే ఏం కాదు అన్నట్టు ఒక చిన్న టెన్షన్ పోతుంది కదా అనేసి. మనం కూడా ఊదినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, స్మెల్ వస్తుంటుంది. అందుకనే ఇంకా అది మంచిది కాదు కదా ఏదైనా సరే పిల్లలకి అనేసి నేను అట్లా కడిగిస్తాను. సో అదనమాట. ఇక అలా ఆడుతురు బయట అయితే. ఇంకా నేనైతే ఇక వాళ్ళని చూసుకుంటే ఇక బాసనలు అయితే తోమేస్తున్నాను అనమాట. ఇక అన్నీ ఇంట్లో ఉండే పనులే కదండి, ఇక డైలీ ఇక ఇవే పనులు మనకైతే. ఇంకా ఇక్కడైతే ఇక్కడ ఏంటంటే ఈ దుప్పట్లు ఉన్నాయి కదా కింద వేసాను. ఏంటంటే ఇంకో సెల్ఫ్ ఇస్తే బాగుండు అనిపించింది. ఇక ఎవరిష్టం వాళ్ళే కదండి, వాళ్ళు కట్టుకున్నారు అట్లా, మనం ఏం చేయలేం కదా ఈ ఇంటి ఓనర్స్. కానీ చాలా ఇబ్బంది అవుతుంది నాకు. ఇక ఒకటే సెల్ఫ్ ఉందన్నమాట, అదే సెల్ఫ్లో ఇక బట్టలు ఏమైనా డబ్బాలు ఉంటే అవి, డైలీ వేర్ బట్టలు పిల్లలవి నావి మా హస్బెండ్వి ఇవే ఉన్నాయి అనమాట. ఇక అస్సలు ప్లేస్ లేదు మళ్ళీ దుప్పట్లు పెడదామంటే, ఇక కిందేస్తే అంత బాగుండదు కదా.
కానీ తప్పట్లేదు, ఇక ఏం చేస్తాం చెప్పండి. ఇక మా పిల్లలేమో తొక్కుతా ఉంటారనమాట, ఇక వాటి మీద కూర్చుంటారు కుర్చీలాగా, ఇక అట్లుంటుంది అన్నట్టు. ఇక అప్పటికి నేను ఏదన్నా కొంచెం ఆ సెల్ఫ్లో నేను ప్లేస్ చూసి బట్టలు జరిపి ఇరగటంలో పెడతా ఉంటాను అనమాట ఆ సందులో. ఇక అయినా అవి కింద పడిపోతుంటాయి అన్నమాట పిల్లోస్ అవన్నీ. సో ఇక అలా ఉందన్నమాట. ఇంకొక సెల్ఫ్ ఇస్తే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, అన్నీ మంచిగా నీట్గా సదిరి పెట్టుకోవచ్చు, కొంచెం ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది కదా అనిపించింది. ఇక ఇక్కడైతే విండో దులిపేస్తున్నా అనమాట. ఇక మళ్ళీ ఆ విండో అయితే డైలీ దులుపుతూనే ఉంటాండి, ఊడ్చేటప్పుడల్లా డస్ట్ అంతా వచ్చి ఆ విండోకి ఇట్లా మొత్తం పట్టినట్టే ఉంటుంది మొత్తము. ఆ చీపురకట్టతో అలా దులిపేస్తూ ఉంటాను. ఇక ఇక్కడైతే మా పిల్లలు అక్కడ కనిపిస్తారు కదా గేట్ దగ్గర ఆడుకుంటుర్రు, మట్టితోనే ఆడుకుంటారు అనమాట యాక్చువల్లీ. అంటే స్పూన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర, ప్లాస్టిక్ స్పూన్స్ ఇచ్చిన, ఇక వాటితోనే ఏదో ఆడుకుంటుర్రు అండి. ఇక వాళ్ళు వినరు కదా, అస్సలు వింటారా, మట్టిలో చేతులు పెట్టొద్దు అంటే అస్సలు వినరు. మనం చూసినంతసేపు ఏదో అలా నటిస్తుంటారు, తర్వాత మనం కొంచెం పనిలో పడ్డామంటే కథం ఇక మట్టిలో పెడుతూనే ఉంటారు చేతులు. అందుకే నేను స్పూన్స్ ఇచ్చిన అనమాట ప్లాస్టిక్వి. ఇక చూసేసరికి చేతులతో ఆడుతురు అనేసి అగో బెదిరిస్తే మళ్ళీ వాళ్ళు ఇక స్పూన్తో ఆడుతురు అనమాట. అంటే ఇక మొత్తం రోడ్ వేస్తారని చెప్పిన కదా, అయితే రోడ్ అయితే వేస్తున్నారండి, మళ్ళీ వేస్తారనమాట. అంటే ఒక ట్రిప్ వేసారు, అది ఆరినాక ఇంకో ట్రిప్ వేస్తారంట. సో అంటే ఎవరింటి ముంగళ్ళ వాళ్ళది ఇట్లా ఉంటుంది కదా, ఎంత వేయాలనో రోడ్ అంత వేస్తారు కదా, మిగతాది అంతా కొంచెం మట్టి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో ఆడుతురు అన్నట్టు. సో అది ఫ్రెండ్స్, ఇక మా పాప అయితే వచ్చేసింది, మళ్ళీ పోయింది ఎందుకో. ఇంకా నేనైతే బయట అంతా క్లీన్ చేసేసాను, ఇల్లంతా తూడ్చానండి, ఆల్మోస్ట్ అంతా పని అయిపోయింది. పిల్లలకు కూడా స్నానాలు చేయించాను, చూసారు కదా ఇక ఆడనే మొత్తం మట్టిలో ఆడిరని ఇంకా ఎమ్మటెమ్మటే స్నానాలు కూడా చేయించేసాను అనమాట. ఇక సరే అనేసి ఇక వాళ్ళు పూరీలు తిన్నారు కదా, ఇంకా అదొకటి ఇదొకటి చిరుదిని తింటూనే ఉన్నారు మధ్యలో గ్యాప్లో. ఇంకా ఇక్కడైతే పక్కన అంటే అయితే ఇగో బక్రీద్ కదా, ఇది మన పాయసం ఇచ్చిందనమాట, బాగుంది టేస్ట్ అయితే. అందులో మన డ్రై ఫ్రూట్స్ ఇంకా పాలు అయితే బాగానే పోసారు. ఇంక ఇవేమంటారు సపోటా ఉంటాయి కదా, ఆ సపోటా పీసెస్ కట్ చేసి వేసిరనమాట, బాగుంది, మంచిగా ఉందన్నమాట. ఇక సరే పిల్లలకు తినబెడదామా, ఆకలి అవుతుందేమో అనేసి ఇక కొంచెం కొంచెం అయితే తినబెట్టేసాను వాళ్ళకి. బాగుంది అసలు, మంచిగా ఉంది. ఇవి సన్నసేమి వేసారనుకుంటా, టేస్ట్ అయితే బాగుందండి, నేను కూడా తిన్నాను కదా. సో ఇక నేను కూడా ఏమైనా స్పెషల్ చేసుకున్నప్పుడు ఆమెకి ఇస్తాను, ఇంకా ఆంటీ వాళ్ళు చేసుకున్నప్పుడు మాకు ఇస్తుందని చెప్పిన కదా. సో ఇక బక్రీద్ కదా, ఇంకా టిఫిన్ డబ్బా నిండా పోసి ఇచ్చిందనమాట. ఇంకా పిల్లలకైతే ఇప్పుడు గిన్నెలు వేసిస్తే మా వాళ్ళు ఇక కింద మీద వేసేసుకుంటారు, అవి పాలు కదా మొత్తం జర పాలు ఉన్నాయి కదా అనేసి నేను ఇంకా తినబెడితే ఒక పని అయిపోతుంది అనేసి ఇంకా నీట్గా తినబెడుతున్నాను. ఇక వాళ్ళకి మొత్తం తినబెట్టినాక కొంచెం అంతా మిగిలించుకున్నాను అనమాట నేను, ఇక దేవునికి ఇట్లా దీపం పెట్టినాక తిందామనేసి. మా వాడు చూడండి డ్రై ఫ్రూట్స్ తిన్నాడు, కాయలు ఏమన్నా అవే సపోటా వచ్చినాయి కదా అవి కూడా తిన్నాడండి. మా పాపనన్న అంతో ఇంత తింటుంది కానీ ఉంచేస్తాడు వాడైతే. సో ఇక అలా వాళ్ళకి తినిపించేసాను, ఇంకా నేనైతే స్నానం చేసుకొని వచ్చానండి. ఇక ఇక్కడైతే దీపం పెడుతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే పువ్వులు లేవండి, అసలు నిన్న పువ్వులలో వచ్చిరా రాలేదా నాకైతే అస్సలు అర్థమైతలేదు. పని అయితే చేసుకుంటూ ఉన్నా, పని ఇట్లా ఇంట్లో వంట చేసుకుంటుంటూ ఉన్నాను పొద్దున, ఇక బిజీ ఉంటాం కదా ఆ టైంలో. ఇంకా పువ్వులలో అసలు అంటే సౌండ్ వస్తుంది అనమాట, పువ్వులు అంటే అమ్ముతుంటారు కదా, ఏం సౌండ్ రాలేదు, మరి వచ్చిరా రాలేదా అనేది నాకు అర్థం అవుతలేదు. సో ఇక పువ్వులు అయితే ఏం లేవండి, ఇక పువ్వులు లేకుండానే దీపం పెట్టి పూజ చేస్తున్నాను. ఇక ఇక్కడ చూడండి మా పాప ఆరతి ఊపేసింది, మళ్ళీ దాన్ని ఇగో ముట్టించుకొని ఇక పెట్టినా. ఇక మా పాపని ఇక అదే చెప్తున్నా అనమాట, అట్లా ఊదొద్దమ్మా జేజ కొడతాడు అది ఇదని, క్షమించమని చెప్పు అది ఇదని ఇంకా చెప్తున్నా అనమాట. నాకు అట్లా భయం అవుతుందండి, ఇట్లా హారతి కానీ పిల్లలు ఇట్లా దీపాలు తెలియక కానీ ఇట్లా ఊదేస్తే భయం అవుతుంది ఎందుకో. ఏదో ఇట్లా ఇంకా దేవుని దగ్గర అంటే అది ఏమంటారు హారతి కదా, అది దేవునికి సంబంధించి ఏదో అపశకనం లాగా అనిపిస్తుంది అనమాట నాకు. మళ్ళీ అనిపిస్తుంది దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఇంకా దేవుడికి తెలియదు అన్నీ తెలుసు కదా, మనం కావాలని అయితే ఏం చేయం కదా అనిపిస్తుంది, మళ్ళీ అట్లా అనిపిస్తుంది అనమాట మనసుకైతే. ఇక మా పాపను అట్లా చేయొద్దమ్మా అని సడన్గా ఇంకా అట్లా ఊదేసిందంట, అది ఏదో చిన్న పీక తీసుకొచ్చి ఉఫ్ అన్నదనమాట, అది పోయింది, ఎప్పుడు అట్లా చెయ్యది. సో అట్లా నాకు ఒకటేసారి భయం అయిందనమాట, ఇక మళ్ళీ మొక్కుకున్న దేవుణ్ణి అయితే. సో అదనమాట ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే ఇక పూరీలు తింటారు, అవి 2 మిగిలిన ఉండే కదా, ఆ పూరీలు తినుకుంటూ ఆడుకుంటారు పిల్లలు అయితే, ఎండలో పోయి ఆడుకుంటారు అనమాట. నేను దీపం పెడుతుంటే మళ్ళీ పిలిచాను వచ్చిర్రు. ఇక నేనైతే మళ్ళీ పూరీలు చేసుకుంటున్నాను. పొద్దున్న అదే కొంచెం పిండి ఉండే అన్న కదా, ఇక నాకైతే ఫుల్ ఆకలి అవుతుందండి. మధ్యాహ్నం ఇంకా 12 కాలేదు, కావస్తుంది అనుకుంటా.
ఇక చేసుకుంటున్నాను త్వరగా అయితే ఒక 5-6 అయినాయి అనమాట. ఇంకా ఇప్పుడెప్పుడు తినాలా అన్నట్టుందన్నమాట నాకైతే. ఇంకా మంచిగా అయ్యాయి. పిండి కొంచెం నాని ఉంది కదా, పొద్దున కూడా బాగానే అయినాయి, మంచి ఇట్లా ఉబ్బినాయి అనమాట. ఇక కొంచెం ఇక్కడ అయితే నూనె బాగా వేడెక్కింది కదా, ఇక మళ్ళీ తర్వాత కొంచెం సిమ్లో పెట్టి చేసేసుకున్నాలేండి. ఇక నేను అంటే అడ్జస్ట్ చేసుకున్నా మంటని. ఇంకా నాకైతే ఒక భయంకరమైన ఆకలి అవుతుందండి, ఘోరంగా అసలు అంటాం. ఆకలి అంత డేంజర్ అయితే ఇంకేది ఉండదు కదా. ఇక అంటే కొంచెం ఒక 2 గంటలు అటు ఇటు లేట్ చేసినా సరే ఫుల్ ఆకలికి తట్టుకోలేము ఎవరమైనా అంతే. ఇంకా అంత ఆకలి అవుతుంటుంది. అసలు వాటర్ కూడా అంతే, వాటర్కి అయితే ఇంకా తట్టుకోలేము అనుకోండి. ఆకలి కన్నా ఒక 1 అవర్ అటు ఇటు తట్టుకొని ఉండగలమేమో కానీ, అంటే కొంచెం ఒక 1 అవర్ అట్లా లేట్ అయినా కానీ, ఇంకా వాటర్ అయితే దాహమైంది అనుకోండి, ఇంకా వాటర్కి కంపల్సరీ ఉండాల్సిందే కదా ఎండాకాలం పూట అయితే. సో అదన్నట్టు ఇంకా అసలు ఆకలి విలువ అసలు ఇక అట్లుంటుంది అన్నట్టు. ఇక ఇక్కడైతే నేను తింటున్నాను, బాగున్నాయి, ఇంకా కడుపు నిండా తిన్నానండి నేనైతే. తర్వాత ఇగో ఈ పిల్లల్ని అయితే తినబెట్టానమాట. నేను మళ్ళీ మధ్యాహ్నము పప్పు చారు వేసి పిల్లలకి తినబెట్టి ఇగో పడుకోబెట్టాను. ఆల్రెడీ వాడు పడుకొని లేచే టైం అయిందనమాట. మా వాడేమో కళ్ళు తెరిచిండు, నిద్రలో లేచిండు అనమాట. సో ఇక ఇక్కడ చూడండి, వాళ్ళు పడుకున్నప్పుడు 3 గంటలకు ఆ టైంలో, అంటే 4:15 అవుతుంది కదా, 3 గంటల టైంలో మొత్తం వాతావరణం చల్లబడిపోయింది అనమాట సడన్గా. నేనేం చేసిన అంటే పొద్దున్న బట్టలు వేసేసాను అనమాట వాషింగ్ మిషన్లో. ఇక నేను దీపం పెట్టేసరికి ఇక మధ్యాహ్నం టైం అయిందని కదా, ఇక ఫుల్ ఎండ అనేసి నేనేం జాడియలేదనమాట. సాయంత్రం జాడించుకొని ఆరేద్దాంలే బట్టలు అనేసి ఇక 3 గంటల వరకే చల్లబడగానే టకా జాడిచ్చేసానండి బట్టలు అయితే. జాడిచ్చి ఇంకో ట్రిప్ జాడిద్దాం మన వరకే, అంటే ఇంకో ట్రిప్ వాషింగ్ మిషన్లో వేస్తాను కదా, ఇక ఫుల్ వర్షం అందుకుందనమాట. ఇక అనేసి ఆ బట్టలే తెచ్చి ఇంట్లో పెట్టేశాను అనమాట బకెట్లో. ఇక ఇక్కడ బకెట్లో పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ వర్షానికి నానితే ముక్క వాసన వస్తాయి కదా అనేసి. ఇంకో ట్రిప్ అయితే అట్లనే వాషింగ్ మిషన్లో ఉన్నాయి. ఏంటంటే మాకు డ్రయర్ పనిచేస్తలేదు, ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ప్రాబ్లం అయిపోయిందనమాట. డ్రయర్ పనిచేయక పిండుకొని ఆరేస్తున్నాను. సో మరి ఏమైందో ఏమో, దాన్ని అయితే ఒకసారి చెక్ చేయాలి. బకెట్ నిండా బట్టలు అయితే తెచ్చిపెట్టిన. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయితే ఇక నాకు ఇదే బాధ అనమాట. బట్టలు ఆరేయడం తీయడమే ఉంటుంది ఇక దీపాలు అయితే చూస్తున్నారు కదా మంచిగా వెలుగుతున్నాయి. సో సాయంత్రం అన్నట్టు అది ఇంకా 4:15కి 5 గంటలకు ఫుల్ వర్షం వచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇక సో ఇది వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.